చిన్నమంద భయపడకుము, ఓ చిన్నమంద భయపడకుము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సర్వోన్నతుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వాధిపతి నీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వజగద్రక్షకుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వోపకారి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకార్యములు జరిగించేవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. సమాధానమునకు అధిపతి అయిన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు గనుక నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా ఈరే సమస్తమును చూచుకొనివాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా షాలోమ్ సమాధానకర్త నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా షమ్మా యెహోవా యందు స్థలముగా ఉన్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా నిస్సి ధ్వజముగా ఉన్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా ఎలియోను సర్వోన్నతుడైన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా రోఫీ కాపరిగా ఉన్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా సిగ్గెను మాకు నీతిగా ఉన్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా సఫయొత్తు సేనాధిపతి అయిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా మెకాదేస్ పరిశుద్ధపరచువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా రాఫా స్వస్థపరచువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా ఒస్సెను నిర్మించువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా ఎలీహోను మాకు దేవుడై ఉన్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా ఎలోహా నీ దేవుడైన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా ఎలోహే నా దేవుడైన యెహోవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎలోహీం అంతటను నింపువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఎల్ షదాయ్ సర్వశక్తి గలవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యెహోవా అను నామమును బట్టి నీ నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇమ్మానుయేలు అను నామమును బట్టి స్తోత్రం 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 స్తోత్రం. దేవుని వాక్యము అను నామమును బట్టి నీకే స్తోత్రం 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 స్తోత్రం. నీ నామము ఘనమైనది గనుక నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ నామము మనోహరము గనుక నీకు స్తోత్రం 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 స్తోత్రం. పోయబడిన పరిమళ తైలములతో సమానమగు నీ పేరును బట్టి నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ నామము పరిశుద్ధమైనది పూజింపదగినది గనుక నీకు
స్తోత్రం 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 స్తోత్రం. నీ శౌర్యమును బట్టి నీ నామమును ఘనమైనదాయను గనుక నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ ఘనమైన నామము నిమిత్తము నీ జనులను విడనాడవు గనుక నీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి నామమునకు పైనున్న నామమును బట్టి నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీవు నీ నామము సమీపముగా ఉన్నావు గనుక నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ నామము బలమైన దుర్గము గనుక నీకు స్తోత్రం 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 స్తోత్రం. అన్ని నామముల కంటే పైనున్న నామము యేసు నామము గనుక నీకు స్తోత్రం 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 స్తోత్రం. రోగాలపై అధికారం ఇచ్చే శక్తి కలిగిన నామమును బట్టి నీకు స్తోత్రం 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 స్తోత్రం. నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పించే నీ నామమును బట్టి నీకు స్తోత్రం 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 స్తోత్రం. శత్రు సమూహముపై మాకు జయం అనుగ్రహించు నీ నామమును బట్టి నీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి మంత్రుడగు యేసు నామమును బట్టి నీకు స్తోత్రం 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 స్తోత్రం. మా స్తుతుల ధూపమును అంగీకరించి నీ నామమును బట్టి నీకు స్తోత్రం 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 స్తోత్రం. మా స్తోత్రములు అంగీకరించి వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మా జిహ్వ ఫలులు స్తోత్ర బలులుగా మార్చిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. తండ్రివైన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కుమారుడవైన తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ త్రియేకుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సమయంలో పాట పాడుకుంటూ ప్రభువుని స్తుతిద్దాం. సాంగ్ షీట్ నుండి 10వ పాట పాడుకుంటూ ప్రభునామాన్ని గణపరుద్దాం. నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. నీ
నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను నూతన గీతమునే పాడేదాం మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణామూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవరు కడలి తీరం కనబడని వేళ కడలి కెరటాలు వేధించు వేళ కరుణామూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవరు నీవే నా ధైర్యము నీ కృపయే ఆధారము నీవే నా ధైర్యము నీ కృపయే ఆధారము నూతన గీతమునే పాడేదాం మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి మంటిఘట్టములో మహిమాత్మ నింపిన నీకు సాటెవరు మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గమును చూపి మంటిఘట్టములో మహిమాత్మ నింపిన నీకు సాటెవరు నీవే నా విజయము నీ మహిమైన గమ్యము నీవే నా విజయము నీ మహిమైన గమ్యము నూతన గీతమునే పాడేదాం మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను నూతన గీతమునే పాడేదాం మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే
సజీవుడనై ఆరాధించెద నిన్నే. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. నీ కృప తప్ప వేరొక ఆధారము మాకు లేదు ప్రభువా. నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నీవే మాకు ధైర్యము ప్రభువా. నీకు స్తోత్రాలు, నీవే మా దిక్కు తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. నీవే మాకు రక్షణ దుర్గమై ఉన్నవాడా. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా తుది శ్వాస వరకు ప్రభువా ఈ సమర్పణ కలిగి ప్రభువా అయ్యా నీకు వందనాలు. నిన్ను స్తుతించి ప్రార్థించగలిగిన భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. సజీవులుగా నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేసిన దేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మనోహరుడవైన యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా నీవు మా జీవితంలో చేసిన మేలను అయ్యా నీవు మా పైన చూపించిన కృపను మేము మరచిపోలేము తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎన్నో అపాయకరమైన పరిస్థితుల నుండి ప్రభువా ఎన్నో నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి ప్రభువా అయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా తండ్రి. తట్టుకోలేని పరిస్థితుల నుండి అయ్యా మమ్మల్ని లేవని తిట్టి రీతిగా నీ సన్నిధిలో ఉండే సంతోషాన్ని మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు వందనాలు. గడిచిన 2-3 నెలల నుండి ప్రభువా అయ్యా ఈ కరోనా సెకండ్ వేవ్ అని ఈ వైరస్తో ప్రభువా అయ్యా తండ్రి దేశం అంతా తండ్రి ప్రపంచం అంతా ప్రభువా అయ్యా తండ్రి నాయన అయ్యా నీకు స్తోత్రాలు. దుఃఖ స్థితిలో ప్రభా ఎటు తోచని స్థితిలో భయాందోళన స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువా అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. నీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఇట్టి రీతిగా సజీవుల లెక్కలో ఉంచిన దేవా నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయం చూడలేక తండ్రి అయ్యా ప్రభా నీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా తండ్రి నాయన. ఈ సంతోషం లేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయి ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. శాంతి లేక సమాధానం లేక ఉన్నప్పటికీ ప్రభా అయ్యా మేమైతే ఇటు రీతిగా నిన్ను స్తుతించి నిన్ను ప్రార్థించగలుగుచున్నామంటే కేవలం నీ కృప మాత్రమే ప్రభా అయ్యా. నీ కృప లేకపోతే ఏ క్షణము ఏ నిమిషము మేము బ్రతకలేము తండ్రి. ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వైరస్ని ప్రభా అయ్యా తండ్రి నేను నీకు స్తోత్రాలు. మీరు నాశనము చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు. పూర్తిగా నిర్మూలము చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా నీకే వందనాలు వందనాలు స్తుతులు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఎంతోమంది బిడ్డలు ప్రభా నలిగిపోయి ప్రభా తండ్రి వేసారిపోయినారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రభా కుటుంబంలో నెమ్మది లేని బిడ్డలకి నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆదరణ లేని బిడ్డలకి ఆదరణను కలిగించండి ప్రభా. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థపరచండి తండ్రి. అయ్యా ఇంకా ఎవరైతే ఈ వైరస్తో బాధపడుచున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. డాక్టర్లందరినీ జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాలు దయచేయండి. అయ్యా ప్రభా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా నీకు వందనాలు వందనాలు స్తుతులు వందనాలు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా అయా తండ్రి నాయన నీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. మా దేశం ఎంతో నష్టంలో ఉంది ప్రభా అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. ఈ నష్టం అంతా తొలగించి అయా ప్రభా సమృద్ధితో మీరు నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ప్రభా నీకు స్తోత్రాలు. ప్రతిదీ ప్రభా యథావిధిగా జరుగుచు ప్రభా అయా ఈ కోవిడ్ నిబంధనల్లో ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి వారు నాయన అయ్యా మళ్ళీ యథావిధిగా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. అన్ని వర్క్ చేయడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్కూళ్ళు కాలేజీలు ఓపెన్ చేయాలి ప్రభా అయా తండ్రి. స్టూడెంట్స్ అందరూ మంచిగా చదువుకోవడానికి నీ కృప దయచేయండి ప్రభా. ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాలు లేక ప్రభా తండ్రి నాయన తిరుగుచున్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకుని అయా ప్రభా నీకు స్తోత్రాలు. వారి జీవితంలో మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ఎగ్జామ్స్ అవ్వలేని బిడ్డలు ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. అయా తండ్రి వారికి నీ జ్ఞానాన్ని ఇచ్చి మంచిగా రాయడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
అయ్యా చదువుకునే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎంత మాత్రము ప్రభా తండ్రి నైనా అయ్యా ఈ పరిస్థితుల వల్ల ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి నీకు స్తోత్రాలు. బలహీనులు కాక మళ్ళీ యథావిధిగా చదువు పైన శ్రద్ధను పుట్టించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆన్లైన్ క్లాసుల ద్వారా అనేక మంది చదువుకుంటుండగా మీరు తోడేయండి, మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాల్లో తోడైన వారికి ఇంక నువ్వు జ్ఞానాన్ని దయచేసి ప్రభా అయా తండ్రి ఇంక నువ్వు కొత్త ప్రభా తండ్రి నాయన కనిపెట్టే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, స్కూల్కి వెళ్ళిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యాలు దయచేయండి. అయా ప్రభా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవుతుంది నీ కృప తోడుగా ఉంచి నీ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ప్రభా చంటి బిడ్డలకు నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచండి తండ్రి. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ వచ్చి ప్రభా తండ్రి నేను చిన్న పిల్లల మీద ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు ప్రభా. అది ఏ విధమైన ఎఫెక్ట్ జరగకుండా మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంత మాత్రమే ఇంక వైరస్లు ప్రభా తండ్రి ఫంగస్లు రాకుండా మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది అయా ప్రభ పరిశుద్ధులు, అయా సంఘ బిడ్డలు ఉపవాసాలతో జాగరాలతో నీ సన్నిధిలో చేసిన ప్రార్థన విజ్ఞాపనలు మీరు ఆలకించి ఇట్టి ప్రశాంత వాతావరణాన్ని అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఇప్పటికే అనేక మందిరాలు తెరవబడి నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ప్రార్థించుకుంటున్నారు ప్రభా. అయా మేము కూడా తొందరలో ప్రభా అయా తండ్రి మందిరాలు తెరవబడి నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ప్రార్థించగలిగిన గొప్ప భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా నా తండ్రి నా దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. సమస్తము నాయన నీకు స్తోత్రాలు సమకూడిగా జరిగించుచున్న తండ్రి నీకు వందనాలు ప్రభా. అయా తండ్రి నాయన నీకు వందనాలు. నీ సన్నిధిలో చేయబడు ప్రార్థనల మీద అయా ప్రభా నా కనుదృష్టి నిలిచినానని నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. నీ సన్నిధిలో చేసిన ప్రార్థనలు ఎంత మాత్రము వృధా కాకుండా అయా మా విజ్ఞాపనలన్నీ మీరు ఆలకించిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ప్రతిదినము జరుగుచున్న ఈ లైవ్ కార్యక్రమం ద్వారా అనేక మంది నీ వైపు త్రిప్పబడుచున్నారు ప్రభా. ఇంకను అనేక మందిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా ఇంకా ఎవరైనా అయా ప్రభా తన అనారోగ్యంగా ఉంటే బిడ్డలను స్వస్థపరచండి. మా సంఘ బిడ్డలు అయా ప్రభా ఇంకా ఎవరు ఎంత మాత్రం బలహీనలు అవ్వకుండా నీ కృప తోడుగా ఉంచండి. అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. మాకు ఇచ్చిన సహవాస సేవకులు సంఘాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా తండ్రి అందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆదివారం అనేక మంది బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళి ఉన్నారు తండ్రి. అయా ప్రభా నీకు స్తోత్రాలు నాయన. నీ చిత్తమైతే వచ్చే ఆదివారం కల్లా అయా మేమందరం నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ప్రార్థించుకునే భాగ్యం మాకు దయచేస్తారని నమ్ముచున్నాము ప్రభా. ఈ లైవ్ కార్యక్రమంలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఏ సమస్యలతో ఇబ్బందులతో అయా ప్రభా ఏ అవసరాలతో ప్రభా అయా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో వారి అవసరాలు మీరు తీర్చండి. అనారోగ్యంగా ఉంటే బిడ్డలు మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా నీ కృప నీ కాపుదల తోడుగా ఉంచి నడిపించుకోండి తండ్రి. అయా నీకు వందనాలు స్తోత్రాలు. మా ఎదుటిన్న దినాలన్నీ జ్ఞాపకం చేసుకోండి. జరుగుచున్న కార్యక్రమాలన్నీ నీ నామానికి మహిమకరంగా జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా సమస్తము ప్రభా తండ్రి క్రమముగా మర్యాదగా జరగడానికి నీ కృప తోడుగా ఉంచండి తండ్రి. అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతిదినం ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ప్రభా తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి వెళ్ళడానికి ప్రభా మీ కృప చూపించున్నారు ప్రభా. అయా నెట్ అనుకూలంగా ఉంచుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా తండ్రి నేను వర్క్ చేసిన బిడ్డలకి ఇంకను నీ తగిన జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని ఇచ్చి ప్రభా అయ్యా ఇంక నీ పరిచర్ని ప్రభా ముందుకు తీసుకెళ్ళగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా దేవానికి వందనాలు ప్రభా. బలహీనంగా ఉన్న బిడ్డలు అయా ప్రభా నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. డేవిడ్ మావిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా గుత్తులు డేవిడ్ గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. తొందరగా ఈ వైరస్ నుండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. లావణ్యతను జ్ఞాపకం చేసుకున్న ఆరోగ్యాలు దయచేయండి. ఇచ్చిన ఇద్దరు చంటి బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. వారికి నీ ప్రత్యేక కాపుదల నుంచి ఏ విధమైన అనారోగ్యం బిడ్డలకి సోకకుండా నీ కృప తోడుగా ఉంచండి తండ్రి. అయా ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు. సుందర పిల్ల ఉన్నా నీ కుమారుడు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఉండి ప్రభా తండ్రి ఎంతగానో బాధపడుచున్నారు తండ్రి. అయా ప్రభా తండ్రి నాయన ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన సురక్షితంగా క్షేమంగా గృహానికి రావడానికి మీ కృప తోడుగా ఉంచండి. అలాగే ప్రభా ఆరివటన్ డేవిడ్ గారికి ఇంకా నువ్వు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేసి అయా తండ్రి నాయన నీ సన్నిధిలో సాక్షిగా నీ కుమారుడిని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు ప్రభా. ప్రతి వారు ప్రభా
అయ్యా నీకు సాక్షులుగా, నీకు నమ్మకమైన వారిగా నీ సన్నిధిలో అయ్యా ప్రభ నమ్మకమైన పరిచారికులుగా ఉండడానికి మీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభ ఈ సమయంలో ప్రభ మీరు తోడై ఉండండి. అయా నీ స్తోత్రాలు లైవ్ కార్యక్రమంలో మాతో కలిసి ఏకీభవించిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు దయచేసి వారి కుటుంబాలకి ప్రభా తండ్రిని ప్రత్యేక కాపుదలు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను దేవా. ఈ సమయంలో నీ సేవకులు నిలబడే వాక్యం విత్తుచుండగా అయా ప్రభా నాయన నీకు స్తోత్రం, నీ ఆత్మ అభిషేకంతో నీ కుమారుని మీరు బలపరిచి ప్రభా మాకును కావాల్సిన వర్తమానాన్ని మీరు అందించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంతవరకు చేసిన ఈ ప్రార్థనలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ కార్యక్రమం ముగింపు వరకు నీ ఆత్మ స్వాధీనంలో జరిగించుకోమని యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న యేసయ్యా నీకు స్తోత్రాలు. ఈ వారంలో రెండవ దినం సోమవారం మళ్ళీ మనందరం కలిసి ప్రభువుని స్తుతించడానికి ఇచ్చిన భాగ్యానికై దేవునికి మహిమ. ఆయన సన్నిధిలో ఏకీభించిన మీ అందరికీ దైవ సన్నిధి తోడైండునుగాక. ప్రభువుని ఆరాధిస్తున్న మనం, ప్రభుతో సంభాషణ చేస్తున్న మనం ఆయన వైపే మనం చేతులెత్తాలి, ఆయన్ని స్తుతించాలి. ఆయనతో సహవాసం చేయటం వల్ల దేవుడు నీకు అనుగ్రహించే భాగ్యం చాలా 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 గొప్పది. ప్రభువుని మనం కలిగి ఉన్నాం, నేను స్తుతిస్తున్నాం. ఇంతవరకు కృపామాధుర్య ప్రార్థించి వాగ్దానాలు బట్టి దేవుని స్తుతిస్తూ పాటలు పాడి ప్రభువుని మహిమపరిచి ప్రార్థించిన రీతిని బట్టి ఘనత మహిమ ప్రభావం ప్రభువుకు చెందునుగాక. హల్లెలూయా. తడువు చేయక దేవుని సన్నిధిలో మనందరం సాగిపోదాం. ఈ సాయంకాలం ఈ ప్రత్యేక ప్రార్థనలో మనందరము మిమేకమై ప్రభువును మనం ఆరాధిస్తూ ఆయన్ని స్మరించి స్తుతిస్తూ సాగిపోదాం. ఆయన మనకు అనుగ్రహించిన భాగ్యము చాలా గొప్పది. ఆయన కృప ఉన్నతమైనది. ఆయన మన ఎడల చూపుతున్న ప్రేమ వర్ణనాతీతం. ఆయన మహాకనికరం కృప మనకు తోడుగా ఉండాలని మనం ఆశిద్దాం. ఆయన నిత్య సన్నిధి మనకి తోడుగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథము యోబు గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి యోబు రాసిన ప్రత్యేక దైవిక దర్శనం కలిగిన ఏర్పాటు చేయబడిన వాడు. ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ దేవుడి కార్యాలు, శోధన వేదన దుఃఖం నుంచి ప్రభు బయటకు తీస్తూ ఉన్నాడు. ఈ 2021లో మనం ఏప్రిల్ 22 నుంచి దీవెన గ్రౌండ్లో కార్యక్రమాలు నిలిపివేశాం. మే జూన్ గడిచిపోయింది. జూలై కూడా సమీపించే సమయం ఆసనం అవుతుంది. 2 నెలలుగా ప్రభు బలిపీఠం దగ్గర ఇక్కడున్న టీం వారే ప్రార్థన చేస్తున్నాం. నేను, దేవుని దాసురాలు, పిల్లలు, అక్కగారు, విజయ్, ఇంకా కొందరు నమ్మకస్తులు ప్రార్థన గడుపుతున్నాం. మీరు కూడా ప్రార్థనలో గడపడానికి ఇష్టపడండి. దేవుని బలిపీఠమును ఆనుకోండి. కొరహ కుమారులు దేవుని బలిపీఠం ఆనుకుంటమే మరొక కీడు వారిని వెంబడించకుండా దేవుడు కృప దయచేశాడు. కానీ ఇంకా చాలా మందిలో మరణపు మృత్యువ కోరల్లోనికి వెళ్ళిపోయినా బయటకు తీసుకొచ్చిన కొందరు దేవుని గణపరచలేని స్థితిలో ఉన్నారు.
అయినప్పటికీ కఠిన మనసులు కదా, కనికరించే దేవుని వైపు మనం చేతులెత్తుదాం. ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు మనం చూస్తున్నాడు, మన మనవలు ఆలకిస్తున్నాడు, మనకు విముక్తి కలిగిస్తున్నాడు. ఎవరైతే ఆయన చేసిన ఉపకారములో మరవకుండా ఉంటారో వారి జీవితాలకు నెమ్మది, వారి కుటుంబాల ఆదరణ. పరిశుద్ధ గ్రంథం ఈ జీవాన్ని నిలిపిన దేవుడు, ఈ జీవానికి ఆధారమై ఉన్న దేవుడు, జీవదాత అయిన దేవుడు మనకు దొరికాడు. ఆయనతో మనం సంభాషణ చేద్దాం. ఉదయకాలపు కృపా వాగ్దానాలతో కలిసి మేమేకమై ప్రభుతో గడపగలుగుతున్నారా? అలా గడపటం నీకెంతో మేలు. నీ కుటుంబంలో ఎన్నో ఆపదలు, వేదనలు నిన్ను వెంటాడుతున్నా అవన్నిటి నుంచి ప్రభు నిన్ను తప్పించాలి అంటే కృపా వాగ్దానము నీ సొంతం చేసుకుని సర్వశక్తుల నీడలో నువ్వు ఆనందిస్తూ ఉంటే ప్రతికూలమైన నీ స్థితులను అనుకూలపరచగల దేవుడు. యోబు గ్రంథం 33వ అధ్యాయము, యోబు గ్రంథం 33వ అధ్యాయం 28వ వచన భాగాన్ని మనము జ్ఞానవాక్యముగా ఈరోజు తీసుకుంటున్నాం. కోపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీ వాక్కు, నీ సన్నిధి, నీ అభిషేకం మాకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. లైవ్ వీక్షిస్తున్న ప్రియ భక్తకోటి సమాజమా, ఆసక్తి కలిగిన ప్రజలారా, ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. వాక్యం వింటున్న మీ అందరికీ నా ప్రభునామములో ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని జ్ఞానిస్తుండగా ఇక్కడ అంటున్నాడు ఆయన, కూపములోనికి దిగిపోకుండగా. అక్కడ మీరు ఎలా రాసుకోవచ్చు, జిగటగల దొంగ ఊబని కూడా రాసుకోవచ్చు, మీరు పాతాళము అని రాసుకోవచ్చు, గాఢాంధకారపు లోయ అని కూడా రాసుకోవచ్చు మీరు. దేవుని వాక్యం యోబు ఇలాగా జరుగుతున్న సన్నివేశాలతో తన స్నేహితులతో మాట్లాడుతూ ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఏమని? కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించాను. నేను ఆరాధిస్తున్న దేవుడు విమోచకుడు. ఇశ్రాయేలు దేవుడు విమోచకుడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు విమోచకుడు. విమోచించి విముక్తి కలిగించగల సర్వశక్తిమంతుడైన దేవుని నీడలోనికి వస్తే నిన్ను ఎక్కడిని తప్పిస్తాడట? ముందు పులరా కూపము, కూపము, కూపము. అక్కడ మంచి మాటలు ఉన్నాయి. నా జీవము వెలుగును చూచుచున్నది. ఆహా, ఏం చూస్తుందన్న తన జీవము? మహామహిమ, దైవ రాజ్య నిశ్చయత కలిగిన యోబు ఒక దర్శనం పూర్వకము కాదు, రియల్ వాస్తవాలు చెప్తున్నాడు. ఏమని? నా జీవము వెలుగును చూచుచున్నది, ఆలోచించుము. హలో స్నేహితులారా, ఎలుహు లోకములో ఉన్నవాళ్ళారా, బైబిల్ను చదువుతున్న భక్తకోటి సమాజమా, ప్రభు వైపు చూస్తున్న నీవు, నీ కుటుంబం, ఒక మాట నమ్ముతావా? ఆలోచించుము. నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు, సజీవులకుండు వెలుగు చేత వెలిగించబడినట్లు కోపములో నుండి వారిని మరలా రప్పింపవలెనని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నిటినీ దేవుడు చెయ్యువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ బ్రతుకును క్రమపరచటానికి, నిన్ను పాతాళ వశము పడకుండగా తప్పించటానికి ఒక ఆయన గోదానం చేస్తున్నాడట. గోవు అనగా ఆవు. గోవు, గోమాత అన్నాడు. మాత, పిత, పుత్ర. మాత అంటే అమ్మ, గోమాత అన్నాడు ఆయన.
గోవును దానం చేస్తారంట. ఒక ఆయన వెళ్ళి అడిగాడంట, స్వామి ఏమి నాయనా అన్నాడట. ఈ మా పాలిచ్చి ఆవును ఎందుకు దానం చేస్తున్నారండి మీరు ఆయనకి అన్నాడట. ఎవరికి? అక్కడనే ఎవరికో దానం చేస్తున్నాడు, మీకు తెలుసు కదా ఎవరికి దానం చేస్తారో. అంటే ఆయన అంటే మా నాన్న చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయారు? మా నాన్న చచ్చిపోయాడు. మా నాన్న ఆత్మ ఆవుతో కట్టుకుని ఈ ముక్కో లోకాలలో ఉన్న పాతాళం అనే ఒక సముద్రం ఉంది, ఆవు తాకట్టుకుంటే పాతాళ లోకం దాటించి పరలోకాన్ని తీసుకెళ్ళి వదిలిపెట్టేద్దాడు గోమాత, అంచేత ఆవును దానం చేస్తానరా అని చెప్పాడట. ఓ రోజు ఈ పిల్లోడు ఈ మాటని అసలు ఆ నరకలోకాన్ని దాటించేసి ఆ చీకటి లోకాన్ని దాటించి వెలుగు లోకాన్ని తీసుకెళ్తుందట. అసలు ఈ గోదావరిపాయిది నన్ను దీన్ని తోకట్టుకుంటాను, నన్ను తీసుకెళ్తాను దాన్ని. ఆ గోదావరిలో పాయలు ఉంటాయి, కాలవల్లా, పెద్ద పెద్ద కాలవల్లాగా. అంటే యోర్ధాను నది, ఇలా చిన్న చిన్న పాయలు ఉంటాయి కదా. ఇక్కడ కూడా గౌతమి, గోదావరి, కోటిపిల్లో ఈ నదులు పాయలు దాటిస్తున్నాడట. ఆవు రోజు చక్కగా ఈదుకుంటూ వెళ్ళిపోతున్నాడు, దూడ ఈదుకుంటూ వెళ్ళిపోతుందంట. ఎందుకైనా మంచిది, ఆ ప్రయత్నం చేద్దాం, నా ఆత్మ కూడా ఎలాగెళ్తుందో చూద్దామని వీడేం చేయండి ఆవుతో ఆకట్టుకున్నాడట. కొంత దూరం వెళ్ళేటప్పటికీ ఈడు ఆవు తాకట్టుకున్న ఆవుకు ఆయాసం పెరిగిపోయిందంట. అది ఈత లేక కాళ్ళు తేలేసి మునగటం మొదలయ్యిందంట, బరువయ్యింది. ఇంచేత తన దేహాన్నే తను మోసుకోవాలి కదా, 4 కాళ్ళు ఈదుకుని బయటికి వెళ్ళాలి కదా అది కూడాని. ఇప్పుడు ఏదో బయట పడ్డాడు వీడికి అర్థమైందంట, ఒరే నువ్వేదో తృప్తి కొరకు దానం చేస్తున్నావు తప్ప నీ తుప్పునది తొలగించలేదురా అని ఆ మూఢుడికి అర్థమైంది. ఈనాడు మనం ఏవేవో దానాలు చేసి మన జీవాన్ని 2 సార్లు 3 సార్లు ఏవో దానాలు చేయటం వల్ల మనకి విముక్తి దొరుకుద్ది అనుకుంటున్నాం. ఒక ఆయన భూదానం చేసేటట. ఏంటి? భూమి, పంట భూమి దానం చేయండి. ఏంటంటే ఈజిప్ట్ నాగరికత. ఏ నాగరికత అమ్మా? ఈజిప్ట్ నాగరికత. ఫిల్మెంట్స్ ఉంటాయి, సమాధులు ఉంటాయి. మీకు కూడా లైవ్లో చూపించవచ్చు వీళ్ళు కూడా. పునరా ఆ ఈజిప్ట్లో ఆ సమాధులు పెద్ద పెద్ద సమాధులు, దాంట్లో ఏముంటాయంటే బంగారము, వెండి, కెంపు, వజ్రాలు, గోధుమలు, ధాన్యాలు, దుస్తులు, పట్టుబట్టలు అన్నీ ఉంటాయి. ఎవరికి? ఆ చచ్చిపోయిన రాజుగారు సమాధపడి అన్నీ చేస్తారు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈడు బతుకుతాడో, ఈడు మళ్ళీ బాబోయ్ నాకేమి లేదంటే ఆక్షేపణ, ఈడు లేవగానే కట్టుకుంటానికి బట్టలు, తినటానికి తిండి, ఈడు రాజు వైభవం చేయటానికి బంగారం ఉండాలని ఈజిప్ట్ సమాధి చరిత్ర మీరు చూస్తే, మీరు అక్కడికి వెళ్తే ఆయన్ని గైడ్ చెప్తాడు, చూడచ్చు, లేదా నెట్లో చూసినా మీకు చాలా వరకు తెలిసిపోతుంది. పిల్లల మనుషుడు గోదానం చేశాడు, భూదానం చేశాడు, వస్త్రదానం చేస్తున్నాడు. చిరంజీవి, ఏ చిరంజీవి? బైబిల్లో చిరంజీవి కాదు. పునరా మొగల్తూరు చిరంజీవా? సినిమా యాక్టర్ చిరంజీవి గారు ఉన్నాడు కదా, అల్లు రామన్ అల్లుడు. ఆ చిరంజీవి గారు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాడు. అప్పుడు లేవనుకోకుండా ఉన్నాయి సుమా, దాన్ని చాలా హైలైట్ చేశారు. చాలామంది రక్తదానం ఇవ్వటం మొదలుపెట్టారు. గోదానం చేస్తున్నారు అమ్మ, భూదానం చేస్తున్నారు, రక్తదానం చేస్తున్నారు, వస్త్రదానం చేస్తున్నారు. ఇంకా చెప్తారేంటి ఏమన్నాను, అన్నదానం చేస్తున్నారు, ఆకలేసిన వాళ్ళకి అన్నం పెడుతున్నారు. పునరా ఎన్ని రకాల దానాలో దేవునికి స్తోత్రం. పునరా ప్రాణదానం చేసేవాళ్ళు ఎవడైనా ఉన్నాడో, ఒక ఆయన త్యాగమూర్తి, మరణమును జయించిన మహనీయుడని, సర్వాంతర్యామి సృష్టికర్త, భూమి ఆకాశములను సృజించిన కుమారుడు అని పిలువబడుతున్న యేసు
సిలువలో ఏ దానం చేస్తున్నాడట? ప్రాణదానము. దేవునికి స్తోత్రం. ప్రాణదానం చేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఎందుకు ఈ దానాలు ఇలా చేస్తున్నారు అంటే అన్నిటికంటే అతీతమైనది. కూపములో దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూస్తుంది. నువ్వు ఎన్ని దానాలు చేసినా చేసుకో, మంచిదే. కానీ మోక్షానికి నడిపించేవి కాదవి. మోక్షానికి నడిపించేది ఏమిటో తెలుసా? నీ జన్మ కర్మ పాపముల విముక్తి కావాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. సృష్టికర్త ఎవరు? ఆయన్నే ఆరాధన చెయ్యాలి. చెట్టుకి కాదు, రాయికి కాదు, మనుషునికి కాదు. పిల్లరా, దైవము ఎవరో నీకు తెలియాలి. నా ప్రభుకి ఘనమైన మహిమ కలుగును గాక. పిల్లరా, తెలియాలి అంటే నీవు జీవమును నీకు అనుగ్రహించిన వాడు ఎవరో నీకు తెలియాలి. ముందు జీవము అనుగ్రహించిన వాడు ఎవరంటే జీవాధిపతి. నాసికారంధ్రములో జీవము ఊదగా నరుడు జీవాత్మాయను. ఏదేను వనంలో ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి బొమ్మను చేసాడు. ముందు దాంట్లో ఏం ఊదాడట? జీవాత్మ. పరమాత్ముల్లో ఉన్న జీవాత్మ నీలోకి వచ్చింది. నువ్వు జీవుడు అయిపోయావు. నువ్వు అన్నా నేను ఎవరు అనుకుంటున్నారా? భూములు కబ్జా చేస్తాను. ఎన్నాళ్ళు ఉంటావు ఇక్కడ? ఎరుతొత్తు కొడక. జాగ్రత్త. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో. ప్రశాంతతగా బ్రతుకు, పద్ధతిగా బ్రతుకు, దేవుని గణపరచు. నీ కుటుంబానికి ఒక మంచి పేరు తెచ్చుకో. ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితుల్లో నలిగిపోతున్నావు? అలా ఉండకుండగా నాకు జీవమును వెలుగు చూపుచున్నది. ఆలోచించుము నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు. వెలిగింపబడితే చాలయ్యా. నీ వెలుగులో నేను నడుస్తూ నేను వెలిగించబడి చీకటిని దూరం అవటానికి ఆవుదానం, గోదానం, వస్త్రదానం, సువర్ణదానం, బంగారం కూడా దానం చేస్తున్నారట. బంగారం దానం. ఎన్ని రకాల దానాలు చేసినా నేను తప్పు చెడు అన్న కానీ అన్నిటికంటే గొప్ప దానం ప్రాణదానం చేసిన రక్షకుని వైపు చేతులెత్తు. నీ లక్షణాలు మార్చి నేను గొప్పవాడిని చేస్తాడు. మరొక మాట చూద్దామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయం. సామెతల పుస్తకం 14వ అధ్యాయం 30వ వచనము చూస్తే బాగుంటుందబ్బా. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. అబ్బా. మత్సరము ఎముకలకు కుళ్ళు. అబ్బో, అలాగమ్మా. సుదీర్ఘమైన విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. సాత్వికమైన మనస్సు. సాత్వికం. యేసు ప్రభులు వారు చెప్తాడు, సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుంటారు. దేవుని పిల్లలారా, సాత్వికమైన స్వభావము శరీరమునకు జీవము కలుగజేస్తుందట. జీవమును కలగజేస్తుందట. ఒక మాట వెనక్కొస్తావా తల్లి? సామెతలు 12:28 పక్కనే చూసుకోండి. నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఆహా, ఏది ఆ జీవ మార్గము? నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. పరమునకు పోవు మార్గము వెలుగును చూడాలి అంటే నీతి మార్గము జీవము కలదు. మరణము లేని మహనీయుని మార్గము, మహోన్నతమైన మార్గము, క్షమాధానము కలిగించే మార్గము, దైవ దర్శనమును కలిగే మార్గము, శాప కూపములోంచి విడిపించే మార్గము, సేద తీర్చే మార్గము.
దాంట్లో ఏమీ లేదట, మరణమే లేదు. మరణమా నవ్వకు, మరిసిపో నా పేరిలా. మరణమా, ఏంటా పాటలో, మరణమా నవ్వకు, మరిసిపో నా పేరిలా. ఎందుకు? నేను యేసయ్య రక్తంలో కడగబడ్డాను. నా పేరు పాప శాప గ్రంథములో కొట్టివేయబడి జీవము గల దేవుని గ్రంథములో రాయబడింది. అది తుడిచిపెట్టకుండా నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఆ రక్షణ వస్త్రం మలినము పట్టకుండగా నేను కాపాడుకుని ఆయనలో ఆనందిస్తా, ఆయనలో సంతోషిస్తాను. నా పేరు మర్చిపో, నా పేరు జీవాధిపతి అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి గ్రంథములో లిఖితములాయెను. దాని త్రోవలో ఏం కనపడదట? మరణము. మరణము, మరణ మృదంగము లోకంలో మోగుతుంది. క్రైస్తత్వానికి ధైర్యం ఏంటో తెలుసా? ఒక నిశ్చలమైన మార్గానికి నేను వారసుడను. నేను ఒక నిశ్చలమైన మార్గానికి దర్శనము కలిగిన వాడను. నేను దేవుని సన్నిధిలో నిత్య నిబంధనకు వారసుడిగా మార్చబడుతున్నా. నా పేరు వ్రాతలో రాసి నన్ను గణపరిచే దేవుడు ఉన్నాడు. 12వ అధ్యాయం సామెతల గ్రంథంలో 21వ వచనం వెనక్కి వెళ్ళి చూస్తావమ్మా. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. నిజమా? మరి బైబిల్ అలా రాస్తుంది, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నిటిలోంచి ఆయనే తప్పించునన్నది. ఇక్కడ ఎలా రాసేడేటి? మరి చూద్దాం, పోను తెలుసుకుందాం. దాని కొరకు తెలుసుకుంటే మంచిదేమో కదా. నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు, ఏ ఆపదయు సంభవించదు. భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. ఇక్కడ డిఫరెన్స్ చెప్తున్నాడు అన్నమాట. నీతిమంతులకు ఏ ఆపద సంభవించదు, కానీ ఒకవేళ సంభవించినను ఆ అన్నిటిలోంచి ఆయనే వాళ్ళని బయటకి తీసుకొస్తాడు. జాగ్రత్త. నా ప్రభుతోను సంభాషణ చేస్తున్నప్పుడు, నా ప్రభు వైపు నువ్వు చూస్తున్నప్పుడు, నా ప్రభుతో నువ్వు ఆనందిస్తున్నప్పుడు నీకు సహాయము చేయగల సమర్థుడు. దేవుని పిల్లలారా, యోబు ఏం వెతుకుతున్నాడు? జీవమును. యోబు ఏం సమకూర్చుకున్నాడు? నా విమోచకుడు పరిశుద్ధుడు అని చెప్తున్నాడు. నీవు కూడా అలా మాట్లాడితే నీ వెళ్తున్న మార్గంలో ఏముండదట? మరణమే నీకు ఎదురవ్వటానికి అవకాశము ఉండదు. రెండో మాట, అక్కడ ఒక మంచి మాట ఉంది. మళ్ళీ వెనక్కి వెళ్దామా? సామెతల గ్రంథం 14వ అధ్యాయము 27 వచనం. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. ఒక స్తోత్రం చెప్పండి. ఎవరు? జీవ మార్గంలో వెళ్తున్నవారు, విమోచించిన వారు, విశ్వాసమందు యోధులుగా ఉన్నవారు, దైవభక్తి కలిగిన వారు, దైవ నామస్మరణ చేస్తున్నవారు, దేవునికి నిత్యము భయపడుతున్న వారి పిల్లలట ఆశ్రయస్థానము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. దేవునికి స్తోత్రం. బిడ్డలకు మంచి ఉపదేశం చేస్తారు. యోబు తన బిడ్డలకు ఉపదేశం చేస్తున్నాడు. తల్లి ఉపదేశమును మరవకు అని సులేమాను చెప్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో మన ఉపదేశమును నిరాకరించక మన పిల్లలకు ఆశ్రయస్థానము కలిగే మార్గం ఏదంటే జీవము. ఎవరు ఆ జీవము? మన కొరకు ప్రాణదానము చేసిన నజరేయుడైన యేసు. ఆయన వైపు మనం చేతులెత్తాలి. ఆయనతో దైవ సంభాషణ కలిగి ఉండాలి. ఆయన మీదే ఆనుకోవాలి. ఆయనతోనే మనం ఆనందిస్తూ ఉంటే మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయగల సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. దేవుని పిల్లలారా, రెండో మాటలో మనం చూస్తున్నప్పుడు కృప కలిగిన దేవుడు
నిన్ను నన్ను ధైర్యపరుస్తూ ఎవరైతే ఆ జీవంలో నడుస్తున్నారో అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థలము కలుగుతుందో, యెహోవా యందు భయభక్తులు కలిగి జీవపూట కలిగి ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలట, వారి ఇల్లు ఎలాగుంటుందట, చిన్న సైజు స్వర్గంలాగా ఉంటుందట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఒక స్తోత్రం చెప్పుకొని చాలు. ధననిధి అంటే బంగారు బిడిలు పేర్చుంటాయి అనుకుంటున్నావు? కాదు కాదు కాదు. నీతిమంతుల ఇల్లు ధననిధి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? నిత్యము స్తుతిస్తారు. వారింటిలో ఏది కొదువై ఉండదు, కలిమియు సంపద వారి ఇంట ఉంటుంది. నిత్యము వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉంటాయి. నీ కుటుంబం అలా ఉండాలని ఆశిస్తున్నావా? అలా ఉండాలి అంటే జీవమును కోరుకో. జీవమును కోరుకుంటే ఆ త్రోవల్లో ఏముండదట? మరణము కనపడదు, వినపడదు. మహిమగల రాజ్యానికి వారసుడు. అందుకే కదా నా పుట్టింటి వారు రక్షించబడాలి, నా అత్తింటి వారు రక్షించబడాలి, మా అక్క రక్షించబడాలి, నా చెల్లి రక్షించబడాలని ఎన్ని కన్నీళ్ళు. ఎందుకు అలాగే ఏడుస్తావు? ఎవడు బతుకాళ్ళు బతుకుతారు, వాళ్ళకి తెలదా? కాదయ్యా, నేను ఆ దర్శనము చూశాను, ఆ జీవాన్ని చూశాను, ఆ వెలుగును చూశాను, ఆ అభిషేకాన్ని చూశాను. నేను నా సుజనుల కొరకు కన్నీళ్ళు పెట్టకుండా ఉండలేను. ధనవంతుడు అగ్నిగుండంలో ఉండే నరకంలో ఉండి ఏడుస్తున్నాడు, లాజరు నెమ్మది పొందుతున్నాడు. నీతిమంతులు ఇల్లుగా గొప్ప ధననిధిగా ఉండాలి అంటే జీవమును కోరుకుని నా కుటుంబముగా ఉండాలయ్యా. మరణము నా కుటుంబంలో ఎదురవ్వకూడదు, జీవం మేము కలిగి ఉండాలి. రెండో మాట చూస్తే, ఆ జీవ మార్గంలో నడుస్తున్న వారికి ఏమి ఎదురవదట? మరణము ఎదురుగా నిలవటానికి అవకాశం ఉండదు. మూడో మాట చూద్దామా? యోహాను సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచన భాగాన్ని, ఆయనలో జీవముండెను. ఎవరైనా తెల్దా? అయ్యా తెలుసు, కానీ మరింతగా తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. అవునమ్మా, నిజమే. తెలుసుకుంటమే కాదు, తెలుసుకున్న నీవు అనేక మందికి ఆ వార్తను తెలియపరచాలి, ఆ దైవ వార్తలోకి నడిపించాలి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. లోకము అనగా చీకటి. పాప ఊబిలో నేనుండగా ప్రేమతో నన్నాకర్షించితివి. పాప ఊబిలో నేనుండగా ప్రేమతో నన్నాకర్షించితివి. కల్వారి రక్తముతో శుద్ధి చేసి, కల్వారి రక్తముతో శుద్ధి చేసి, రక్షించు పరిశుద్ధులతో నిలిపి ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్. ప్రభువాని సముఖమునందు పాప ఊబిలో నేనుండగా ప్రేమతో నన్నాకర్షించితివి. పాపపు ఊబిలో నేనుండగా ప్రేమతో నన్నాకర్షించితివి.
కల్వారి రక్తముతో శుద్ధి చేసి రక్షించి పరిశుద్ధులతో నిలిపి ప్రభువాని సముఖమునందు సంతోషము కలదు. హల్లెలూయా సదా పాడెదన్, హల్లెలూయా సదా పాడెదన్. ప్రభువాని సముఖమునందు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మహిమ కలిగిన దేవుని సన్నిధిలో పిల్లరా, ఆయనలో జీవముండెను. ఎవరు ఆయన అంటే జీవదాత, ప్రాణదాత. అందరూ అన్ని రకాల దానం చేస్తే ఈయన దానం చేశాడట, ప్రాణదానం చేశాడట. కొంతమంది వాళ్ళకి వాళ్ళే ఊరేసుకుని చచ్చిపోతారు. టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిపోయినని చచ్చిపోతారు. మా నాన్న ఎలా పెళ్లి చేయలేడు కదా, మా నాన్న బాధ పెడతాం ఎందుకు, కట్నాలు ఇవ్వలేడని వాళ్ళకి వాళ్ళు చచ్చిపోతారు. అదో దానమా? నిష్ప్రయోజనం. ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడంటే సర్వ మానవాళి కొరకును పరిశుద్ధుని యొక్క రక్తము ప్రోక్షించబడాలి. ఈ రక్తదానం చేస్తూ మంచిదే, కానీ పరిశుద్ధుని రక్తము కావాలి. భూమి మీద ఉబ్బగాలి, భూమి మీద ప్రోక్షించబడాలి, భూమి మీద ఉన్న శాపం తొలగాలి. ఆయన వచ్చాడు, ఆయనలో వెలుగును ఉంది, వెలుగై ఉన్నాడు ఆయన. చీకటి దాన్ని ఏం చేయలేకపోతుందంట, గ్రహించలేకపోతుందంట. ఈనాడు వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమోనని ఆకాశమందు దేవుడు నరులను పరిశీలన చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దైవ నామస్మరణ చేస్తున్న భక్తగోడి ప్రజలారా, విశ్వాస వీరులారా, దేవుని వాక్యముతో మరింత దగ్గరగా 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 బ్రతకండి. మీకు ఆశ ఉంటే అడగండి, అయ్యా లైవ్ ప్రతిరోజు సాయంకాలం మానకుండా ఎప్పుడు రావాలయ్యా అని ఆశిస్తున్నామని అడుగుతారా? లేదు నువ్వు చేస్తావని నమ్మకం ఉందని కొందరు. ఏమో తెలియదు, ఏది ఎంతకాలం కొనసాగిస్తామని తెలియదు, కానీ ఆశ ఉంది. తెల్లవారుజాము వాగ్దానం మాత్రం కొనసాగించాలని ఆశ ఉంది. లైవ్ కార్యక్రమం కూడా మరి ఎలా ఉంటాయో రాబోయే దినాల్లో పరిచర్య ప్రయాణం బట్టి. ఓ పక్కన పెళ్ళి అంటున్నారు, ఓ పక్కన గృహప్రవేశం అంటున్నారు, ఓ పక్కన నిశ్చితార్థం అంటున్నారు, ఓ పక్కనేమో ప్రయాణం అంటున్నారు, ఓ పక్కన సభలు అంటున్నారు జనాలు, ఓ పక్కనేమో వీళ్ళందరూనేమో తరుడివే వచ్చేస్తుంది అంటున్నారు. ఎవళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఆయన ఎవరో పాపం చాలా పేదోడట, ఆయనకున్న స్కూళ్ళన్నీ కూడా హాస్పిటల్ కింద మార్చేస్తున్నాడట. ఎందుకంటే తరుడివే వచ్చేది, డబ్బు సంపాదించేస్తాను. శవాల మీద పైసలు ఏరుకుని మొక్కవా, ఎంత భయంకరుడురా! డబ్బు సంపాదించి నాకు హాస్పిటల్ పెడతావా? వైద్యో నారాయణ అన్నాడు పెద్ద ఆయన. వైద్యం అనగా దేవుని దానం. వైద్యం అంటే దానం చేయాలట. అందుకే డాక్టర్ గారిని అంటారన్నమాట, దేవుళ్ళాంటి వారండి. ఎవరికి దండం పెట్టినా దండం పెట్టకపోయినా డాక్టర్ గారికి దండం పెడతారండి. హేతువాది ఉంటాడా, ఎవరికి దండం, దేవుడే లేడంటాడు. వాళ్ళ పిల్లకాని బాగపోతే డాక్టర్ గారికి దండం పెడతాడు ఆయన. ఒక ముస్లిం వస్తాడు, అల్లాగే నమస్కారం పెడతాడు, ఇంకెవరికి పెట్టాడు, కానీ డాక్టర్ గారికి పెడతాడు. ఓ క్రైస్తవుడు ఉన్నాడు, సిలువైపే నమస్కరిస్తాడు. అంటే వాస్తవాలు చెప్తున్నాను అర్థం అవటం వరకు. కానీ ఎవరికి దండం పెట్టాడు, ఇంకెంతమంది దేవుళ్ళు కనబడినా దండం పెట్టాడు, కానీ డాక్టర్ గారికి దండం పెడతాడు. ఒక హైందవుడు ఉన్నాడు, డాక్టర్ గారికి దండం పెడతాడు. హేతువాది డాక్టర్ గారికి దండం పెడతాడు.
కారణం డాక్టర్ అంటే ఎవరు సార్? డాక్టర్ గారు అంటే ఎవరు? నా దగ్గర ఒక వీడియో చేశాను, నేను అప్లోడ్ చేస్తాను తగిన టైం వచ్చి. లూకా అనే వైద్యుడు, దేవునికి స్తోత్రం. ఇర్మియా ప్రవక్త అంటాడు, గిలాదులో గుగ్గుళం లేదా, ఇక్కడ ఏ వైద్యుడు లేడా అని అడుగుతాడు. వైద్యములో చాలా శక్తి ఉంది. నన్ను కూడా చాలామంది ఫోన్లు చేసి అడుగుతారు, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయమంటారు? నాన్న ఇలా ప్రయత్నం చేయండి. కొందరు ఆ మందుల షాప్ కాడికి వెళ్ళి బిళ్ళేసేసుకున్నాను అంటాడు. పోతావు తొందరగానే, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. డాక్టర్కి చూపించుకోకుండా ట్యాబ్లెట్ వాడకూడదు. ఆయుర్వేదం, హోమియోపతి, ఇంగ్లీష్ వైద్యం, నాటు వైద్యాలు ఏదైనా సరే డాక్టర్లతో సంప్రదించాలి. అనుభవీయులతో కొంచెం ఆలోచన చేసుకోవాలి, అది మంచిది. దేవుని పిల్లలారా, ఇక్కడ ఈయన ఎవరట? లోకమునకు ఏమై ఉన్నాడట? వెలుగై ఉన్నాడు. ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చూద్దామా? కుమారుని అందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట ఉంది. కుమారుడి యందు విశ్వాసం ఉంచాలి. ఏదో భక్తి చేస్తున్నాను, దేవుడిని దండం పెట్టుకుంటున్నాను, నమస్కారం చేస్తున్నాను, విశ్వాసం ఉండాలి. విశ్వాసమునకు కర్త, విశ్వాసయోధుడు, విశ్వాస వీరుడు కుమారుని యందు మనం ఏముంచాలట? విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. అది నిత్యము జీవించే ఒక రాజ్యమునకు వారసుడు కావాలి. ఈ భూమి మీద కూడా నీవు ఉన్నంత కాలం నీకు ధైర్యం, ఒక భరోసా, నీ పక్షాన్ని ఆధిపత్యం వహించేవాడు ఒకడున్నాడు. ఆయనే దైవ కుమారుడు, నజరేయుడైన యేసు. ఈ రోగాంచలని బయటకు తీసుకొస్తాడు. హల్లెలూయా. జాగ్రత్త. పొడి మాటల భక్తి కాదు, విశ్వాసముతో, తీర్మానంతో, నిబంధనతో నువ్వు భక్తి చేయాలి. కురుపూరు ప్రసాద్ తన భార్య జ్యోతి, తన కొడుకు విజయ్, తన చిన్న కొడుకు ప్రసన్న, వాళ్ళ నలుగురు, వారి తల్లి తండ్రి, ఆ బిడ్డలిద్దరూ కూడా ఒక దర్శనం, ఒక నిబంధన కలిగి సాగుతూ ఉన్నారు. అలాంటి కుటుంబాలు, కొన్ని కుటుంబాలు ఉన్నాయి. పిల్లరా, ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ ఆత్మీయ జీవితములో ఒక దైవ ప్రత్యక్షతలు కలిగిన వాడిగా, ఒక నిబంధనలో నువ్వు ఉంటే దేవుడు నిన్ను పైకి హెచ్చిస్తాడు. ఏదో ఒకరి పేరు చెప్పాను అనుకోకండి. అలా కొందరున్నారు. కనపడలేని భక్తులు కొందరున్నారు. మనుషులకు కనపడరు. వారు జాగ్రత్తగా దేవుడిని గనపరుచుకుంటూ ముందుకు సాగిపోతారు. నా ప్రియ స్నేహితుడా, నువ్వు ఆయనతో సాగిపోవటానికి, ఆయనతో నడిచిపోవటానికి, ఆయన సన్నిధి నువ్వు ఆనందించటానికి, ఆయనతో ఒక నిబంధన కలిగి నువ్వు ఉండవలసిందండి. కుమారుని యందు నీవు విశ్వాసం ఉంచాలి. వాడు ఏమవుతాడట? నిత్య జీవము గలవాడు, కుమారుడికి విరోధము, కుమారుడికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. జీవాన్ని పోగొట్టుకుంటూ, నిర్లక్ష్యపరచటం, తిరుగుబాటు చేయటం. ఇస్కరియోతు యోధ ఎవరండి? యేసయ్య 12 మంది శిష్యుల్లో ఒకడు, అపోస్తలుడు. అతముడే కానీ అపోస్తలు. 12 మంది అపోస్తలు పేర్లేమనగా, అంటే అందులో ఇస్కరియోతు యోధ పేరు ఉందా లేదా అమ్మా? ఉంది. పాద పరిచర్లో 12 మందిలో వాడు ఉన్నాడు.
ప్రభు పరిశుద్ధ బల్లారదుల వ్యక్తి ఉన్నాడో 5,000 మంది పురుషులు, మిగిలిన వాళ్ళు స్త్రీలు, పిల్లలు, ఇంచుమించు ఒక 12-20 మంది ప్రజల్లో అపోస్తులుగా ఉన్నాడు. 12 గంపలు ఎత్తుకున్నవాళ్ళు, గంపెత్తుకున్నవాడు ఎవడో? ఇస్కరియోతు యూదా. వాడు కుమారుడును ఎరగని వాడిగా మారిపోయాడు. కుమారుని అమ్మటానికి, అప్పగించటానికి ధైర్యం కలిగిన వాడిగా వెళ్ళిపోయాడు. అప్పగించిన తర్వాత ఏం పోగొట్టుకున్నాడట? జీవమును పోగొట్టుకున్నాడు. ఉరి తీసుకుని ఎన్ని బద్దలా చచ్చిపోయాడు. నా స్నేహితుడా, నా సోదరి, ప్రభు నామములో మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, జీవమును కోరుకో, జీవమును ఆశించు. 3వ మాటలో చూస్తే కుమారుడికి విధేయుడు అవ్వాలి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు జీవమును గలవాడు. అక్కడ ఒక మాట ఉంటుందమ్మా, 6వ అధ్యాయము 63వ వచనమా చూడమ్మా, కొంచెం సహాయం చేయి. 6 ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించిన వారెవరో, తన్ను అప్పగింపబడేవాడెవడు మొదటి నుండి యేసునకు తెలియను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక అద్భుతమైన మాటను ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటంటే, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. అంచేతే చాలామంది అన్నారు, నేనండి నా హృదయాన్ని ప్రభుకి ఇచ్చేసానండి. శరీరం మన్ను కదా అండి, మళ్ళీ అలా కలిసిపోద్ది దాని గొడవకే అని శరీరంతో ఎన్ని సోకులో, ఎన్ని అంగులు పింగులో లైంగిక పాపం శరీరంతో చేస్తున్నాడు. ఆభరణాలు ధరించుకోండి, ఎన్నెన్నో. మీరు బాగా గమనించండి. కొరింథీలో పౌలు చెప్తాడు, నీ దేహముతో దేవుణ్ణి మహిమపరుచుడి. దేహముతో దేవుని ఏం చేయాలట? మహిమపరచాలట. సజీవ యాగముగా మీ శరీరములను ప్రభువుకి, రోమా సంఘానికి పౌలు రాస్తున్న లేఖలో, మీ శరీరములను సజీవ యాగముగా ప్రభువుకి సమర్పించండి. కొరింథీలో చెప్తున్నాడు, నీ దేహము ద్వారా దేవుని మహిమపరచండి. రోమాపత్రిక 7వ అధ్యాయంలో చెప్తున్నాడు, వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అబ్బా, దేహమందున్నను దేహమును విడిచినను. కొరింథీ 2వ పత్రిక. రైట్. దైవ దర్శనము కొరకు ఎదురు చూడాలండి. ఏదో కొబ్బరికాయ కొట్టాం, అంటుపళ్ళు పెట్టాం, క్యాండిల్ గింజా, క్రిస్మస్కి అచ్చేసాం ఇచ్చేసాం కాదు. ఆత్మీయ జీవిత యాత్రలో నువ్వు చాలా జాగ్రత్తగా, ఆత్మీయ జీవింపచేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. హీరాం ఎవరి స్నేహితుడు? ఎవరు గొడవ? సొలొమోను స్నేహితుడు. హీరాము అనే రాజు సొలొమోనుకు స్నేహితుడు. సొలొమోనుకి బోళ్ళు బంగారము, మానులు ఇవన్నీ పంపించేవాడు. దావీదు కాలం నుంచి కనెక్ట్ అయి ఉన్నారు వాళ్ళు. అతను కానుక ఏమిద్దాం అనుకుని ఆలోచించాడట. ఎవరో? సొలొమోను ఆలోచించి హీరాము అనే రాజుకి గలిలయ నజరేతుని కానుకగా పంపించాడట. అవన్నీ ఓ రోజు రథం వేసుకొచ్చాడట. ఏంటి, టక్కు టక్కు రథం మీద వచ్చి ఆయన్ని చూసే సవట భూములు.
ఏంటి గలిలయ ఎలా కాలిందంటే ఆడు గుర్రం మీద రథం మీద వచ్చి చూస్తేని సవటు భూమిలా కాలిందంట గలిలయ నజరేతులు. ఇప్పుడు ప్రపంచం అంతా చెప్పడమ్మా, ప్రపంచం అంతా ఎక్కడ చూస్తుంది ఇప్పుడు? నజరేతు గలిలయ ప్రాంతాలను శస్యశ్యామలుగా దేవుడు చేశాడు. అది ప్రపంచములో ఉన్న జ్ఞానులతో సహా యెరూషలేముకు వస్తే గలిలయ నజరేతుకి వెళ్ళి అడుగు పెట్టకుండా ఎక్కడికి ప్రయాణం చేయలేడు అవ్వడం కూడా. నిష్ప్రయోజనముగా కనపడిన నీ బ్రతుకును ప్రయోజకపరిచే దేవుని పాదాల దగ్గరికి వస్తే పులారా కేవలం నిష్ప్రయోజనమైన శరీరం, కానీ ఆత్మే జీవింపజేస్తుంది. ఆత్మయే జీవింపజేస్తుంది. ఆ ఆత్మను అనుసరించి నడిస్తే నువ్వు జీవంలోకి ప్రవేశిస్తావు. 4వ మాటను మనం చూద్దామా? 4వ మాట చూద్దామా? రోమాపత్రిక 7వ అధ్యాయము 9వ వచన భాగాన్ని సహాయం చేయండి. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే పాపమును కూడా జీవమే. అవును, పాపం చేసేవాడు కూడా ఏదో క్లాస్ చెప్తాడు. సులైమాన్ కంటే 1000 మంది పెళ్ళాలు ఉన్నారంటండి, 1000 మంది భార్యలు ఉన్నారంటండి. దావీదుకి ఏమో 6 7 పెళ్ళాలు ఉన్నారంటండి. యాకోబుకేమో 4 2 పెళ్ళాలు 2 ఉపపత్నులు అండి. నేను ఎందుకు కూడకూడదంటే ఏకపత్ని పురుషుడిగా ఉండమని మీరు మొన్న అధ్యక్షుడైన వాడు ఎలా ఉండాలో ఉతికి ఆరేసేసినట్టుగా చెప్పేశారు. ఒక సవట భూమి భక్తుడా, నా ప్రభు కోరుకునేది ఎన్నటెన్నటికీ పరిశుద్ధత అవసరము. ఎన్నటెన్నటికీ పరిశుద్ధత అవసరం. దానియేలు ఏకాంగా ఉంటా కారణం నా యేసయ్య పరిశుద్ధులు. ఎందుకు అలాగ ఉండాలి? సమర్పణ జీవితం. కాబట్టి 7వ వచనం 9వ వచనం చదవమ్మా చాలు. 9 చదువు. అయితే ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించినట్లు గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. ఇది ఎప్పుడైతే ధర్మశాస్త్రం ఏం పర్లేదులే అన్నట్టుగా అనిపించిందో, అంటే ఏ ధర్మం? మానవ ధర్మం. గోదానం, భూదానం, వస్త్రదానం, సువర్ణదానం, రక్తదానం, పిండాగూడు దానం, ఏదోటి చేసేస్తే పాపం కడిగేస్తారన్నట్టుగా అనుకుంటున్నావు. పర్లేదు, ఏం చేసేసినా పర్లేదు, ఏదో దానం చేసేద్దాం, గుడి కట్టించేద్దాం, 4 మంచి పనులు చేస్తే పాపం పోద్ది, లేకపోతే అన్నదానం చేసేద్దాం 1 వారం రోజులు పుష్కరాల్లో, లేదా క్రిస్మస్లో. మే నెలలో ఆ జకరియా పాష్ గారు దీవెన గ్రౌండ్ దగ్గర మే నెలంతా మజ్జిగ పోస్తాడు కదా. రోజు పొద్దున్నే కుర్రలు వచ్చి అన్ని డ్రమ్ముల్లో కలుపుతారు. రక్షణ వాటర్ ప్లాంట్ నుంచి కూల్ వాటర్ వచ్చేద్ది వాళ్ళకి ఇంచక్కని. పెరుగు క్యాన్ వచ్చేద్ది. కోట నుంచి ఏమో దినకరను రమేష్ వాళ్ళు వచ్చేసి దాన్ని కలిపేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరి సెక్షన్ ఆడదు మరి. ఆడేమో మంచిగా తెచ్చి పిల్లోడు అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు, జోసఫ్ పిల్లోడు. కోట నుంచి రమేషో లేకపోతే దినకరను వచ్చి పునరా లేదా డేవిడ్ వచ్చో బటర్ మిల్క్ తయారు చేసి వెళ్ళిపోతారు. ఇక్కడ పోసి పంచిపెట్టి కడిగేవాడు ఒకడు ఉంటాడు, పాలు తోడెట్టుకుని ఎవరి పనులు వాళ్ళు చేసుకు వెళ్ళిపోతారు. మరి వాళ్ళకి ఆశ ఉంది, దేవుడు ఈ పని ఈ భాగ్యం నాకు ఇచ్చాడని. స్తోత్రం. అలా నేను కూడా ఒక ధర్మం చేసుకుంటే పాపం పోద్ది, అదో ఖాతా ఉంటుంది ఏంటి అనుకున్నా. నాయనా ఏదైనా పోద్దేమో కానీ పాపం పోదు. ఈ నల్ల రంగు కొత్త తెలుపు వచ్చేలా చేసుకోవచ్చు.
ప్రయత్నం చేస్తారా నల్లోళ్ళు తెలుపు రావటానికి? ఆ ఫేర్ అండ్ లవ్లీ చూడండి, అడ్వర్టైజ్మెంట్ అంటూ వచ్చేది. మొఖం నల్లగా ఉన్న అమ్మాయి వస్తుంది, ఫేర్ అండ్ లవ్లీ షో అంటాడు అనమాట. అంటే అది ఇలా రాసుకుని మళ్ళీ ఎలా వచ్చేసరికి ఆ ముఖం మీద నలుపు అంతా అలాగే వెళ్ళిపోయి, ముటుములు వెళ్ళిపోయి తెల్లగా చక్కగా అంతుంది ఆ అమ్మాయి. అంతే, ఉదయమే ఈ నల్లమ్మాయి షాప్కి వెళ్ళిపోయి బండి వేసుకెళ్ళిపోయి సెంటర్లో ఫోటో తీయించుకొని ఆ లవ్లీలు ఇవన్నీ కొనుక్కొచ్చేసి వేసి తానం చేసేసి అద్దం కాడికొచ్చి నల్లగానే ఉంది. నెలలు రాసిన 6 నెలలు రాసిన మరి అడ్వర్టైజ్ నిజమేనా? అది అబద్ధమని తెలుసు కూడా అమాయక చక్రవర్తి ఎందుకు అలా చేస్తున్నావు? మీరు బాగా గ్రహించాలి. ఈ లోకంలో ఈ వ్యర్థమైనవి మనుషుడు తొందరగా నమ్ముతున్నాడు. జీవము కలిగిన దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతున్నాడు. జీవము గల దేవుని వాక్యం నమ్మితే వ్యర్థమైన దాని వైపును చూడవు. పాపం అడ్డుగా వస్తుంది. సకల ధర్మాలు దానాలు చేస్తే పోద్దనుకుంటున్నాడు, పోదో. సకల విధములైన కింద చూద్దాం, నేనైతే చనిపోతుని అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఎలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని, ఇదిగో పాపం అంట ఆజ్ఞను ఏం చేసి హేతువు చేసుకుందాను. పర్లేదు, ఇక పాపం చేసే కదా, కొంచెం పుణ్యకార్యం చేయి, పాపం పోద్ది. ఎలా పోద్ది? నేను మన వీడియోలో చెప్పాను. మనారా యేసుబాబు నమ్ముకున్న వాళ్ళు ఎన్ని పాపాలు చేసినానంట, ఎన్ని పాపాలు చేసినా పోతాయట. పాపిష్టి జనమా, విన్నావు కదా నిన్న వాక్యం. జాగ్రత్త, కాదు పొరపాటు పడుతున్నావు. ఇక మీదట పాపము చేయకో, జాగ్రత్త సుమి, ఆజ్ఞాతిక్రమమైన పాపం అని ప్రభు హెచ్చరిస్తే యేసుబాబు నమ్ముకుంటే పాపాలు ఆయన మూసేస్తాడా రోజును? నీ జన్మ కర్మ పాపములు ఆయన తొలగించి నిన్ను పవిత్రుడిగా చేసాక ఇక మీదట నీవు పాప యోచనలోకి ఇంక్లూడింగ్ కాకు. జాగ్రత్త. 5వ మాట, రోమాపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. పాపమునకి విముక్తి. జీవము దొరకాలంటే పాపమునకి విముక్తి కావాలి. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మలను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. రైట్. ఆ ఆత్మ కలిగిన వారమై మనము, ఆ ఆత్మను కలిగిన వారమైన మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. మరొకసారి ఆత్మ నీతి విషయములై జీవమును కలుగుచున్నది. 8:10 క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దేవునికి ఘనమైన మహిమ. క్రీస్తు మీలో ఉన్న ఎడల ఆయన ఏలాలి మనల్ని, ఆయన డైరెక్షన్ చేయాలి, ఆయన చెప్పినట్లుగా వినాలి, ఆయన ఆలోచనకు నువ్వు లోబడిపోవాలి, ఆయన తలంపులకు విధేయుడు కావాలి. అప్పుడు నిన్ను ఒక గొప్ప జనముగా, అప్పుడు నిన్ను ఒక దైవ పరిశీలన కలిగిన వ్యక్తులుగా చెయ్యగల సమర్థుడు నా యేసయ్య. నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో దైవ వివేకము కలిగి, దైవ ప్రజ్ఞ కలిగి, అభిషేకముతో నింపి ఆత్మకార్యాలు జరిగించుటకు మమ్మలను ముందుకు నడిపించే సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడా,
నీకే వందనాలు వందనాలు. హల్లెలూయా. చదువుబడుతున్న మాటలో చాలా నిగూఢమైన సంగతులు ఉన్నవి. క్రీస్తు మీలో ఉన్న ఎడల చోటిచ్చేవా? చోటిస్తే నువ్వు గొప్పవాడు. ఆయన నీలో నివాసము చేయాలి. నీలో నేను, నాలో నీవు కలసి ఉండాలయ్యా. మనం కలసి నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. పరిశుద్ధ ఆత్ముడా యేసు పంపిన వాడవు నీవేగా. సర్వాంతర్యామి అంతర్యామి ఇప్పుడే దిగి రమ్మయ్యా. సర్వాంతర్యామి సర్వాంతర్యామి ఇప్పుడే దిగి రమ్మయ్యా. నీలో నీవు, నీలో నేను, ఆమేన్. నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. కలసి ఉండాలయ్యా. మనం కలసి ఉండాలయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. మనం కలిసి ఉంటే కలదు సుఖమోయ్ అన్నాడు ఇక్కడ. స్తోత్రం. మనలో ఆయన ఉండాలంటే అదే రోమాపత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో కూడా ఒక్క మాట చూద్దామా? నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎలా అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో మన నోటితో ఒప్పుకోవాలి, హృదయముతో విశ్వసిస్తే దేవుడు జీవమును నీకు దానం చేసి రాజ్యవారసుడిగా చేసి రానయ్యున్న శోధనా కాలములో, రానయ్యున్న భయంకర దుర్దినాల్లోంచి నిన్ను తప్పించి ఆయన రాకడలో నిన్ను సిద్ధపరుస్తాడు. 6వ మాట కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం, కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం 4వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చూద్దామా? యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై, యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. కనుపరుచుకొని రుజువు చేస్తున్నాం. పౌలు చేస్తున్న భక్తి ఈనాడు క్రైస్తవ బోధకుడు, సేవకుడు. ఈరోజు నేను ఓ బిడ్డతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటుంది, మా అయ్యగారు 100 సంఘాలు కట్టాలని సమర్పించుకున్నారు. చాలా సంతోషమ్మా. ఆయన వయసు ఎంత ఉంటుంది? 42, 42 సంవత్సరాలు. పర్లేదు, ఒక 20 సంవత్సరాలు కష్టపడగలిగిన సమయం ఉంది. పరుగులు పెడితే ఎంతమ్మా అంటే ఆల్రెడీ 4 సంఘాలు హ్యాడ్ అయిపోయినాయి అంటున్నా. ఓహో అలాగమ్మా. అయ్యగారు ఎన్ని సంఘాలు నడుతారు? ఇంట్లో నడుపుతున్నారండి. అమెరికా వెళ్తాం వస్తాం, ఎక్కువ టూర్ చేయటం సరిపోతుందండి. అంటే నువ్వు సంఘం కట్టలేవు, సంఘాలు కట్టిస్తావా? ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఏదో మాట్లాడుతున్నావు కానీ
నీ మాట స్థిరపడాలి. ముందు నీ మాట ఆత్మీయ జీవితంలో కట్టుకోవాలి. వాక్యమనే బండ మీద నిన్ను నీవు జాగ్రత్తగా కట్టుకోవాలి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరములందు ఎల్లప్పుడూ వహించి కొనిపోవచ్చున్నాము. ఎలయనగా యేసు యొక్క జీవముతో కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవమైన మేము సజీవలమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు దినదినము మరణిస్తున్నాం, నలగగొట్టబడుతున్నాం, వేకలు పడుతున్నాం, ప్రార్థనలు, ఉపవాసాలు. ఏ విధము చేతనైనా ఆ వెలుగును నేను కనుగొనాలి, ఆ జీవాన్ని నేను కనుగొనాలి, ఆ దైవ రాజ్యానికి నేను వారసుడుగా మార్చబడాలి. ఈ పెంట లోకం, ఈ హేయమైన పరిస్థితుల్లో నుండి నాకు విముక్తి కావాలి. హల్లెలూయా. ఆ జీవము నేను అనుభవించాలి. ఆ నిత్య జీవార్థమైన అనుభూతిని నేను కలిగి ఉండాలి. నా ఇల్లు ఒక జీవ నీతి కలిగిన గృహముగా, జీవమును కోరే గృహముగా వర్ధిల్లాలి. ఓ బొజ్జ ప్రవక్త నీతి కలిగిన వాడు అహాబు కొలుములో పనిచేస్తున్నప్పటికీ వాళ్ళు ఇచ్చిన జీతంతో దేవుని ప్రవక్తలను పోషిస్తారు. అదిరా నీతి. నీ గొప్ప కోసం దమ్ బిర్యానీ దానం చేశానని చెప్పుకో, పెట్టు, అందివి, అద్భుతమైన రీతిలో అందివి, స్తోత్రం. కానీ ఇక్కడ మూల్యమైన మాట ఏంటో తెలుసా? యేసు యొక్క జీవము మా శరీరమందు అమర్చబడి ఉండాలి. కావున మాలో మరణము, మీలో జీవము కార్యసాధకము జరగాలి. దేవుని దయను కలిగిన వారిగా ఆ జీవము మాలో అమర్చబడాలి. అందుకే 5వ అధ్యాయంలో ఒక చక్కని మాట చెప్తాడు. ఒక చక్కటి మాట చెప్తాడు. 2వ వచనం చదవగలరా? మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారుగా కనబడుచున్నాము, కాబట్టి పరలోకముందు దిగివచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు. ఇప్పుడు నేను అందులోకి వెళ్తే బయటికి రాలేను. అమర్చుకోవాలి జీవమును, ఆ నీతిని, ఆ వెలుగును, ఆ ప్రత్యక్షతను అమర్చుకుంటేనే నీ భక్తికి పరమార్థం అవుతుంది. ఆ దైవ ప్రసన్నత కలిగిన వాడిగా ఉంటావు. 7వ మాట కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీదనే గాని మనస్సు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు ఈ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఒక ఘనమైన దేవుణ్ణి స్తుతించాలి మనం. మీకు అర్థమవ్వాలి పాటికి. పైనున్న వాటినే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. ఏలయనగా మీరు మృతి నొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉండాలి. నా దాగుచోటు నీవే. మాకు జీవమయ్యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరందరూ ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్ష. ఆహా, 2వ రాకడ అనుభవం. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు,
పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. ఎంత అద్భుతమైనది! ఆ అనుభూతిని మనం కలిగి ఉండాలి. మనం ఎక్కడ దాస్తున్నాడమ్మా? జీవములో, జీవపు కవిలలో. ప్రకటన గ్రంథం, సమయం ఎక్కువ అవుతుందని నేను కుదిస్తున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎవరా మనుషులు? పరిశుద్ధులు. ఎవరా మనుషులు? జీవమును కోరి ఆ వెలుగును ఆస్వాదిస్తూ ఆ వెలుగు అనుభూతిలో అమర్చుకున్నవారు. శరీరం నిష్ప్రయోజనమని కుళ్ళు పట్టి గోక్కుంటున్న యోబు ఆ వెలుగుని ఆస్వాదిస్తూ నా విమోచకుడు పరిశుద్ధుడు అని చెప్పగలుగుతూ ఉన్నాడు. నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ సోదరి, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండెను, వారాయన ప్రజలయుందురు. దేవుడు తానే వారికి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండెను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకి ఏమై ఉంటాడట? తోడై ఉంటాడట. ఆయన ఆదరణకర్తగా ఉంటాడట. ఆయన మన కన్నీళ్లు తుడుస్తాడట. మన ప్రతి బాష్పబిందువును ఆయనే తుడిచివేస్తాడట. ఆయన వారి కనుల నుండి ప్రతి బాష్పబిందును మరణమిక ఉండదు, దుఃఖమైన ఏడుపైనను వేదననిక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినవి. స్తోత్రం. 22:3 ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క దానిలో ఉండును. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసళ్ళ మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తమైతే ఆయన నామము వారు నొసళ్ళ మీద ఉన్నది అనే సంగతి తొందరలో మరొక వీడియో చేసి మీకు అందివటానికి నేను ఇష్టపడతాను. అదే పేరు నా నొసల మీద రాయాలి. బ్రహ్మ రాశాడు లేదా జ్యోతిష్యుడు రాశాడు కాదు. దేవుని నామము అనే బాసికము నువ్వు కట్టుకోవాలి. ప్రభులో నువ్వు ఆనందించాలి. ప్రభు వైపు నువ్వు చేతులెత్తాలి. ఏం కోరుకోవాలి? జీవమును వెదకాలి, జీవమును వెదికి వెంటాడాలి, జీవమును కోరుకోవాలి. జీవమును నువ్వు ఆనందిస్తే ఆ జీవము నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? ఒక నివాసపురము పరలోకము ఉన్నది, అక్కడికి నేను నడిపిస్తుంది. నువ్వు వెళుతున్న తోవలో ఏమి ఎదురవ్వదు? మరణమిక ఎదురవ్వదు. మరి నీతో ఏమొస్తుంది? ఆ మహిమ నిన్ను కప్పుకుంటుంది. ఇహ సంబంధమైన ఆశలు కోరికలు చచ్చిపోతాయి. ఆ మహామహిమలో ఆనందిస్తావు. మా కోరిక, మా తలంపులు ఈ లోకంలో ఏదో సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉండాలన్నది కాదు. ఉన్న కోరిక అంతా కూడా, ఉన్న తలంపులంతా కూడా ఆయన మహిమ, ఆయన నామ ఘనత, ఆయన సన్నిధి, ఆయన మందిరం, ఆయన పరిచర్య, ఆయన సభలు, ఆయన నామాన్ని గొప్ప చేయట సభలోకి గ్రౌండ్ ఎస్టలేషన్, ఎన్నో కార్యక్రమాలు. ఆయన మా పిల్లల చదువులు, మా పిల్లల ఉద్యోగాలు, మా పిల్లలకి వ్యాపారాలు, నథింగ్. మేము చేసే భక్తి ఏమిటో తెలుసా? మేము నడుస్తూ 10 మందిని నడిపించాలి. 10,000 మందిని, 10,000 మందిని, 10 లక్షల మందిలను నడిపించాలి. నేను, నా పిల్లలు, నా ఆత్మీయులు, నా ఆత్మీయ దైవజనులు మేమందరం కలిసి, నాతో ఉన్న సేవకులందరూ, లిటిల్ ఫ్లాక్ మినిస్ట్రీలో ఉన్న సేవకులందరూ కూడా ఈ లైవ్లో ఏకీభిస్తూ పరిచయం చేస్తూ ఓపికగా కొనసాగుతూ ఉంటే, తల్లి ఎక్కడికి వెళదాం? ఎక్కడుందాం? 33:28 చెప్తున్నాడు ఆయన. ఆ కృప కలిగిన దేవుని మాట, ఆ విలువైన మాట, ఘనమైన మాట. ఆలోచించుము, నరులు సజీవులగుడుదు, వెలుగు చేత వెలిగించబడినట్లు కూపలం ఉండే వారిని మరలా రప్పింపవలనని కాదు. ఆయన ఆలోచన ఏమిటో తెలుసా?
కూపములోనికి దిగుపోకుండగా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగునే చూస్తుంది. అందుకే ప్రకటన 21:3, ప్రకటన 22:3 ప్రకారంగా 1, ఇక మీదట మరణము వారిని ఏలదు, కన్నీళ్లు కార్చరు ప్రతి భాష మీద ఆయనే తుడిచివేస్తారు. 21:3. 22:3లో పిల్లరా ఆయన ఏర్పాటు చేసిన సేవకులు ఆయన ముఖ దర్శనం చూస్తారట. ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఈ సాయంకాలపు వేళ నీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ నాయనా నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతూ జీవమును మేము కోరుకుంటున్నాం, ఆ వెలుగును ఆస్వాదిస్తున్నాం. నా విమోచకుడు పరిశుద్ధుడు, నా కన్నీళ్లు తుడిచివాడు ఆయనే, నన్ను ఆనందపురమునకు నడిపించువాడు ఆయనే. వేరొక నియమాన్ని బట్టి నేను భయపడక ఎన్నుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు సాగిపోతూ ఒక సమర్పణ ప్రతిష్టతలో సాగిపోతాను అన్న వారందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఈ రాత్రి నీ బిడ్డలతో కలిసి స్తుతిస్తున్నాం. ఈ శ్రేష్టమైన సమయంలో ఇంకా అక్కడక్కడ బలహీనలు ఉన్నారు ప్రభా, వారిని ముట్టండి, బాగు చేయండి, శక్త శక్తులుగా చేయండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించి నీ రాకడలో సిద్ధపరచమని. ఎవరి కుటుంబాలు ఆవేదనలో ఉంటే వారికి నెమ్మదిని దయచేయండి. వారి కుటుంబాల్లో అసమాధానం ఉంటే యేసునామములో సమాధానపరచండి. మహాకృపా కనికరం తోడుగా ఉంచి మా విన్నపాలు మీరు ఆలకించి తగిన ప్రతిఫలం ఇచ్చి మమ్మల్ని కూడా మాకు బ్రతుకులు నీ జీవాన్నే కోరుకుంటూ మీ వెళ్తున్న మార్గంలో మరణమే కనపడకుండగా మహిమ రాజ్యానికి వారసులుగా చేసుకుని ఆ నివాసములో, ఆ పైనున్న నివాసము పరలోకమును దిగి వస్తున్న ఆ పెండ్లి కుమారునితో మేమును అంకిత భావము కలిగి మహిమ రాజ్యానికి వారసులు కృప దయచేయమని మా విన్నపాలు ఆలకించి జీవమును కోరుకుని జికటగల దొంగ ఊబి, గాఢాంధకారపు లోయ, మరణపు లోయ నుంచి మమ్మల్ని తప్పించి మహిమేశ్వర్యము కలిగిన మహనీయుడా, నీ కృపకి మేము పాత్రులమయ్యా. అపాత్రులమే కానీ మమ్మల్ని పాత్రులుగా చేసి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. మరింత కృపా కనికరం తోడుగా ఉంచి మా విన్నపాలు, మా విజ్ఞాపనలు ఆలకించి కార్యము సఫలం చేసి కనికరించు. యేసు క్రీస్తు ప్రహస్తనామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామము సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.